నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కోసం వ్యూహం రచించనుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. బీసీల కంటే ఒక రాజకీయ పార్టీ ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారంలోకి రావాలనే ఒక టార్గెట్గా పెట్టుకుని 2028లో తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారంలోకి రావాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలని ఒక లక్ష్యంగా పెట్టుకుని ముందస్తుగా వ్యూహాలు రచించుకుంటున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ. గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఈరోజు ముఖ్య కార్యకర్తల రాష్ట్ర కమిటీ సమావేశం, ముఖ్య నాయకుల సమావేశం, ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాష్ట్ర కమిటీ సమావేశం. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో చాలామంది ఏం చెప్తా ఉన్నారంటే, వీళ్ళు కొంతమంది ఈ ఉబాగనంలో ఏం చెప్తారు, ఉబాగనంలో ఏదో జోక్కున్నట్టు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పడి ఎన్ని రోజులు అవుతుంది, దానికి బీఫామ్ అసలు గుర్తొచ్చి ఎన్ని రోజులు అవుతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైన నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఎన్ని సంవత్సరాలుగా పోరాటం చేసింది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎన్ని నెలలు పోరాటం చేస్తే బీసీ ఉద్యమం ఈ పెద్ద ఎత్తున ఊగుతా ఉన్నదని ఒకసారి మేధావులు మేధావులు అర్థం చేసుకోవాల్సిన విషయం. మాట్లాడచ్చు, మేము కూడా మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని సీట్లు కోల్పోయింది, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎన్ని ఎమ్మెల్సీ సీట్లు గెలిపించిండు, ఇది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇంకా చాలా గొప్ప విషయం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎప్పుడైతే వరంగల్లో సభ పెట్టిండో, పార్టీ అనౌన్స్మెంట్కి ముందే సభ పెట్టిండో అప్పటి నుంచే ఇక్కడ మార్పు మొదలైంది. బీసీ నినాదం అని తెలంగాణ పల్లె పల్లెన పాకిందని ఒక్కోసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు బీఫామ్ల కోసం బిచ్చగల లెక్క చూడడం కాదు, మమ్మల్ని బీఫామ్ల కాడ ఆట ఆడిస్తూ ఉన్నాయి. నిన్న మొన్ననేమో ఒక్కొక్క ఆమె చెప్తా ఉన్నది, ఒకటే ఒకటి జనరల్ సీట్ ఉన్నది, మా బీసీలు అందరూ కలిసి మనం దొక్కేస్తున్నారని చెప్తా ఉన్నది. అది మార్పు అంటే గది మార్పు. తెలంగాణ రాష్ట్రంలో జనరల్ స్థానాలలో పోటీ చేయడం కోసం భయపడతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకొచ్చిన మార్పు, గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు తీసుకొచ్చిన మార్పు. అది ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు బీసీ నినాదం ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా లేదు. ఒక జనరల్ స్థానాలలో నిజంగా జనరల్ వచ్చిందంటే మాది అనే కాంచెలు, జనరల్ వచ్చిందంటే బీసీల అనే కాడికి తీసుకొచ్చిండు. దట్ ఈస్ తీన్మార్ మల్లన్న. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు జనరల్ స్థానాలు అంటే నిజంగా మమ్మల్ని ఎక్కడ ఓడగొడతారో, మాకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటే అయిపోవు, నిజంగా మాకు ఓసీ అని ఉంటే అయిపోవు అనే కాడికి తీసుకొచ్చిండు. మా స్థానాలు మేము చూసుకుంటాం, మా 15% వాటా మేము చూసుకుంటే బాగుండు అనే కాడికి తీసుకొచ్చింది తీన్మార్ మల్లన్న గారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈరోజు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ ఐ డోంట్ కేర్, ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం పెద్ద ఎత్తున రేపుతా ఉన్నదంటే ఎట్లా గుర్తుపడతా ఉన్నారంటే, మొన్నటికి మొన్న ఎమ్మెల్యేలు మంత్రులు కాళ్ళకు బల్బం కట్టుకొని తిరిగారు వార్డులలో. అది 2000 3000 ఇస్తే కానీ గెలవని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. మా అభ్యర్థులు ఒక్కరు కూడా, తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఒక్కరు కూడా ₹1 వంచకుండా మెజార్టీ ఓట్లు తెచ్చుకున్నారు. అది కీలకమైన పరిణామం చెప్పుకోవచ్చు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకే ఈ కంకణం కట్టుకొని తిరుగుతూ ఉన్నాం. మేము మా ప్రజలను మేలుకొల్పడానికి ఎప్పటికప్పుడు కళ్ళకు వత్తలేసుకొని తిరుగుతూ ఉన్నాం నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు కీలక ఘట్టం ఒకటి రానున్నది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్థానాలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నది. దానికి వ్యూహరచనగా ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్టేట్ కమిటీకి సంబంధించిన ఆల్రెడీ జరుగుతూ ఉన్నది, మీటింగ్ జరుగుతూ ఉన్నది. ఈ కార్యాచరణలో మరి ఏం జరగాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం కథ అనేది, బీసీ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఏ రకంగా వివరించాలి, ఈ పార్టీలు ఈ ప్రధాన పార్టీలు ఏవైతున్నాయో బీసీ బహుజన బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని ఏ రకంగా చూపెట్టాలి అనే కీలకంగా వీళ్ళు చేస్తున్న మన మోసాన్ని, మనల్ని ఓటు బ్యాంకింగ్ ఏ రకంగా వాడుకుంటున్న కీలకంగా ఈ మోసాన్ని ఏ విధంగా పసిగట్టి మన బహుజన ప్రజలకు ఏ విధంగా చూపెట్టాలనే నేపథ్యంలోనే కీలక అడుగులు వేయనున్నట్టుగా సమాచారం అందుతూ ఉన్నది. దయచేసి మిత్రులారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ సభ్యత్వం కోసం ఈ నంబర్కు మెసేజ్ చేయండి. చాలా ఎట్లా అంటే ఇక దొరికిందే చదువు అన్నట్టుగా, అరే అంత 130 రోజులు అవుతుంది, 130 రోజులే పార్టీ పెట్టి, అదే పార్టీ గుర్తొచ్చి కూడా చాలా తక్కువ రోజులు అవుతుంది. అలాంటిది ఇంత ఊపులా తీసుకుపోయగలిగినాము. ఎక్కడ కూడా పెద్ద ఎత్తున తీసుకుపోయినాం. ఎక్కడ చూసినా బీసీ అసలు తీన్మార్ మొన్న ఇక్కడ మెట్పల్లికి సంబంధించి నేను పోతా ఉంటే, మెట్పల్లికి మల్లన్న ఇటు మళ్ళొస్తాడా అనే విధానానికి వచ్చింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరు ఈయన ఉన్నాడు కదా, జువాడి నరసింహరావు, ఆడ ప్రసంగాలు చేస్తూ ఉంటే మల్లన్న వాహనం అటు నుంచి పోతా ఉంటే ఆయన మీటింగ్ ఇడిచిపెట్టి మల్లన్న ఇటుదికి మళ్ళీ వస్తాడా అనే కాడికి వచ్చింది. గట్ల ఉన్నది అలా. అంటే ప్రపంచం గట్లా కనబడుతూ ఉన్నది. 9866524314 ఇది తీన్మార్ మల్లన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో సభ్యత్వం తీసుకోవాలనుకున్నా, మీ జిల్లాకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకున్నా ఈ నంబర్కు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, లేకపోతే మిస్డ్ కాల్ ఇవ్వండి.
దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారు ఈ నంబర్కి కాల్ చేయొచ్చు.